ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలి చేరిక. స్మితా సబర్వాల్ సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్లాలని చూస్తుండగా ఇటు కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో ఐఏఎస్ ఆమ్రపాలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీంలో జాయిన్ కానున్నారనే విషయంపై చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ ఐఏఎస్ల బదిలీ అంశం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మహిళా ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి సక్సెస్ జర్నీ విశేషాలు తెలుసుకుందాం. ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా. తల్లిదండ్రులు కాటా వెంకటరెడ్డి, పద్మావతులు. విశాఖపట్నంలో ఉన్నత చదువులు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ కేడర్లో 2010 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన అధికారినిగా ఈమె విధుల్లో చేరారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణ రాష్ట్రంలో 2011లో వికారాబాద్ సబ్ కలెక్టర్ గా పనిచేశారు. ప్రస్తుతం PMOలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. అతి చిన్న వయసులో ఈ పోస్ట్ లో నియమితులైన వారిలో ఒకరిగా నిలిచారు ఆమ్రపాలి. ఈ పోస్ట్ లో ఆమె 2023 అక్టోబర్ 23 వరకు అంటే 3 ఏళ్ల పాటు విధులు నిర్వర్తిస్తారు. ఆమ్రపాలి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర కమిషనర్ గా కూడా పనిచేశారు. ఆమ్రపాలి భర్త సమీర్ శర్మ కూడా ఐఏఎస్ అధికారిగా కొనసాగుతున్నారు. 2011 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఆయనను 2018 ఫిబ్రవరి 18న వివాహం చేసుకున్నారు. సమీర్ శర్మది జమ్మూ కాశ్మీర్. ప్రస్తుతం ఆయన డయూ డామన్ లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్ లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త టీంపై ఫోకస్ పెట్టారు. సీఎం ఆఫీసులో పనిచేసే అధికారులు ఎంపికపై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆమ్రపాలికి HMDA కమిషనర్ గా బాధ్యతల్ని అప్పగించారు. మరోవైపు సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్లేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. Hi, this is Karthikeya. Please subscribe to ADBC channel.